హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రవ దోశ వేద్దాం ఫ్రెండ్స్. రవ దోశ రెసిపీ మీకు చూపిస్తాను. ఎందుకోసం నేను ఈ రవ దోశ మిక్స్ తెచ్చాను. ఇన్స్టెంట్ రవ దోశ మిక్స్. ఇది బయట షాపులో దొరుకుద్ది. ఇది ఏం చేయాలంటే, ఒక కప్పు మనం ఈ దోశ పిండి వేస్తే 2.5 కప్పులు వాటర్ వేయాలి. వేసాక కొంచెం సాల్ట్ కలిపి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసి ఈ రెసిపీ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కమాన్ లెట్ us మేక్ రవ దోశ రెసిపీ. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఈ స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత ఈ ప్యాన్ పెట్టాలి. ప్యాన్ బాగా వేడయ్యాక మనము ఈ రవ దోశ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మరి ఇది బాగా వేడెక్కాలన్నమాట. నేను ఈ రవ దోశ వేయడానికి ప్రత్యేకంగా ఈ ప్యాన్ కొన్నాను. నేను ఈ రవ దోశ వీడియో మీకు చూపించాలని చాలా నేను యాంగ్జైటీగా ఉన్నాను. ఈ దోశ బాగా రావాలని కూడా మరి నేను చాలా యాంగ్జైటీగా ఉన్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మరి రవ దోశ వేస్తాను, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ వేసాక దీన్ని స్ప్రెడ్ చేద్దాం. స్ప్రెడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేద్దాం అన్నమాట. కొంచెం జీలకర్ర కూడా వేద్దాం. వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ దోశ మిక్స్ ఉంది కదా, ఈ దోశ పిండి మనం ఏం చేయాలంటే బాగా కలపాలి. బాగా కలిపి ఇలా బటర్ మిల్క్ లాగా చేయాలి. పల్చగా చేసిన తర్వాత మనం స్ప్రెడ్ చేయాలి. ఫ్రెండ్స్, అలా స్ప్రెడ్ చేసా కొంచెం మనం మళ్ళీ ఆయిల్ వస్తా లైట్గా పోయాలన్నమాట. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక దోశ వేద్దాం. మనం చేత కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఇలా
స్ప్రెడ్ చేసి అప్పుడు మనం మళ్ళీ కొంచెం ఉల్లిపాయ వేసాక మరి కొంచెం జీలకర్ర వేద్దాం. వేసాక మళ్ళీ ఏం చేద్దాం అంటే ఇందాక వేసినట్టుగానే మరి మిక్స్ బాగా కలిపి మనం జాగ్రత్తగా వేసుకున్నాక కొంచెం ఆయిల్ పోతాం. బాగా కావాలి ఫ్రెండ్స్, బాగా కావాల్సాక అప్పుడు తీయాలి. తీసేయడం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రవ్వ దోశ వేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వచ్చింది. దీన్ని మనం చట్నీ వేసుకుని తిందాం. ఎలా ఉందో చూపిస్తాను. చట్నీతో మరి రవ్వ దోశ బా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా అలా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది మంచి హెల్దీ ఫుడ్ అనమాట, చాలా టేస్ట్గా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.